మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అవును, యేసయ్య మన తండ్రి. మనము యేసయ్య పిల్లలము. మనకి ఏది అవసరమో మన తండ్రికి తెలుసు. మన అవసరతలు, మన ఆర్థిక ఇబ్బందులు, మన అప్పుల సమస్యలు యేసు ప్రభువుకు తెలుసు. మనం ఏది అడిగినా మనకి అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి అలిసిపోయి విసిగిపోతుంటాము. దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని కృంగిపోతుంటాము. నేనంటే దేవునికి ఇష్టం లేదేమో అని ఏడుస్తుంటాము. మనకి చెవులను ఇచ్చిన దేవుడు చెవిటివాడు కాదు. మనకి మాటలు నేర్పిన మన యేసయ్య మూగవాడు కాదు. మనం కొంచెమే అడుగుతాము, కానీ మన పరలోకపు తండ్రి మనకి శ్రేష్టమైనది ఇస్తాడు. ఒకవేళ మనం కోరుకున్నది, మనం అడిగినది పొందుకోవటానికి ఆలస్యం అవుతున్నదేమో, కృంగిపోవద్దు. మనం అడిగినది మన దగ్గరకు దేవుడు తీసుకురాబోతున్నాడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచువాడు మన యేసయ్య. మనం మంచిది అడిగితే మనకి శ్రేష్టమైనది ఇస్తాడు యేసయ్య. మన కుటుంబాలను పోషించే పోషకుడు మన తండ్రి. మన ఆర్థిక పరిస్థితులను కొట్టివేసి మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. మన తండ్రైన యేసయ్యకు మాత్రమే సాధ్యం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.